మనం ఎన్నో ధ్యానించుకుంటున్నాము, అలాగే ఎన్నో వర్తమానాలు మనం వింటున్నాము, ఎన్నో విషయాలు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అవునా? అయినా సరే కొన్నిసార్లు ఎలా ఉంటున్నాము అంటే, ఒకసారి దేవుడు మాట్లాడిన వెంటనే దాన్ని గట్టిగా పట్టుకుని దాని విషయంలో ఎంతో పట్టింపు కలిగి ప్రతిసారి దాని గురించి పరీక్షించుకుంటూ జీవిస్తున్నాము. అలా కొన్ని రోజులు మెల్లిమెల్లిగా కొన్ని రోజులు గడిచిపోయేసరికి దాని విషయంలో మనకు అంత సీరియస్నెస్ ఉండట్లా, అంటే అంత తీవ్రత ఉండట్లా. ఇప్పుడు మాట్లాడే విషయం అవనియండి, తీర్పు తీర్చే విషయం అవనియండి, కోప్పడే విషయం అవనియండి, అనుమానం అవనియండి, అబద్ధం ఏదన్నా తీసుకోండి, మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగించే ఏ విషయమైనా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, అది బోధ ద్వారా అవనియండి, ఒక పుస్తకం ద్వారా అవనియండి, లేకపోతే మన వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడనివ్వండి, ఆ మాట్లాడినప్పుడు మనకి ఉన్నంత తీవ్రత తర్వాత ఉండట్లేదు. నాకు ఇది ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎన్ని సంవత్సరాల ప్రభావం మేము ఇలా ఉంటాం? దీనికి రీజన్ ఏంటి? దీనికి కారణం ఏంటి? ఎందుకలా ఉండలేకపోతున్నాము? ఏదైతే ఒక మాటతో దేవుడు మాట్లాడాడో ఆ విషయంలో నేను సంధింపబడినప్పుడు, నేను ప్రేరేపించబడినప్పుడు, నాలో మార్పు వచ్చినప్పుడు, ఆ మార్పు అలాగే స్థిరంగా ఎందుకు ఉండట్లేదు? ఎందుకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎక్కడ నేను ప్రారంభించిన మళ్ళీ అక్కడికే వచ్చేస్తున్నాను? అసలు నేను అక్కడి నుంచి నేను ఏ స్థాయికి అయితే ఎదిగానో, నాలో ఏదైతే మార్పు వచ్చిందో తిరిగి మళ్ళీ నేను పడిపోయిన సంగతి కూడా కొన్నిసార్లు మనకి తెలియట్లేదు. నేను ఇంకా బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. నేను ఏదైతే నేర్చుకున్నానో ఆ విషయంలో నేను స్థిరంగా ఉన్నాను అని అనుకుంటున్నాను. ఇది పెద్ద ప్రమాదం. ఇలాగ మనము పడుతూ లేస్తూ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనము దేవుడు కోరుకున్న స్థాయికి, దేవుడు కోరుకున్న ఆ చోటుకి, మన ప్రయాణం అందానికి కొనసాగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అసలు మనకి దీని విషయంలో భారం కూడా ఉండదు, ఆ బాధ కూడా ఉండదు. కొన్నిసార్లు అయితే అయ్యో నేను ఎక్కడ ఉండాల్సింది, దేవుడు నాకు నేర్పించాడు, నేను ఎక్కడ ఉండాల్సింది, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, నేను కిందటి నెల నేను ఎక్కడున్నాను, ఇప్పుడు ఈ రోజుకి నేను ఏ స్థితిలో ఉన్నాను ఆత్మీయ జీవితంలో? అసలు పట్టింపు కూడా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం, పేజీ నంబరు 230. ఇక్కడ 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనూ నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదటి అన్నిటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. ఇప్పుడు 11వ వచనంలో చూస్తే ఏముంది? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనూ నీకు కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. అంటే మనం పట్టుకున్న దానిని జారు విడుచుకునే ప్రమాదము 100% ఉంది. కాబట్టి ఆఖరికి వచ్చేసరికి ప్రభువు హెచ్చరిస్తున్నాడు, నేను నూతన నిబంధనలు, క్రొత్త నిబంధనలు ఇవన్నీ రాశాను, మీకు ఆజ్ఞలన్నీ ఇచ్చాను, నేను హెచ్చరికలు ఇచ్చాను, నేను వాగ్దానాలు ఇచ్చాను, నా కొరకు నా స్వరూపంలోకి మీరు మారాలంటే ఏదైతే నేను చేయమని చెప్పానో ఈ చేసే విషయంలోని మీరు వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను త్వరగా వచ్చేస్తున్నాను, నేను వస్తాను, నేను ఎప్పుడూ ఆలస్యంగా వస్తాను. అందుకే పేతురు అంటాడు, అందరూ అనుకుంటున్నట్టు ఆయన ఏమి ఆలస్యం చేసేవాడు కాదు, ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి ఎందుకు రావట్లేదు అంటే, నేను ఇంకా స్థిరపడాలి అని నా కొరకు ఆయన ఆలోచించి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు అన్నాడు, నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీకు ఇచ్చిన కిరీటము ఎవడు అపహరింపకుండా జాగ్రత్తగా పట్టు. ఈ కిరీటం ఏంటి? దేవుడు నాకు ఇచ్చే ప్రత్యక్షత. ఏదైతే దేవుడు నాకు ఒక వాక్యంలో నాకు ప్రత్యక్షత ఇచ్చాడో, ఏదైతే దేవుడు నాతోటి మాట్లాడుతున్నాడో, ఇది దేవుడు నాకు ఇస్తున్న కిరీటం, అంటే ఒక ఘనత. కానీ మనం ఏం చేస్తున్నాము? అందుకే ఏం మాట అంటున్నాడు, నీకు కలిగిన దానిని, నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. అందుకని చూడండి, మనం చాలా సార్లు ఏం చేస్తామంటే, దేన్నైతే గట్టిగా పట్టుకోవాలో దాన్ని వదిలేసి
నా ఇష్టం, నా గొప్ప, నా పేరు, నన్ను ఎవరేమనకూడదు, లేకపోతే ఇవన్నీ నేను అనే దాన్ని మనం ఏం చేస్తామో దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాము. కాబట్టి అప్పుడేమవుతుంది, దేవుడు ఏదైతే మనకి ఇస్తున్నాడో, దేవుడు ఏదైతే మనకి హెచ్చరిస్తున్నాడో, మనకి బోధిస్తున్నాడో, అనుదినము తను తాను ఉపేక్షించుకుని ఆయన సిలువను ఎత్తుకోవాలన్నమాట ఏదైతే దేవుడు మనకి చెప్తున్నాడో మనం దాన్ని వదిలేస్తున్నాడు. దేన్ని గట్టిగా పట్టుకోవాలో దాన్ని గట్టిగా పట్టుకోకపోవడం వల్ల ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల ఉన్నట్టుగా అనిపిస్తున్నది, కానీ ఎదుగుదల లేదు. ఈ మాట ఎలా ఉంటుంది? అలా ఉన్నట్టుగా ఉంది కానీ లేదు. అందుకనే చూడండి, ఆత్మీయ జీవితాలు ఒక క్రమంగా వెళ్ళట్లేదు. ఒకే క్రమంలో ఆత్మీయ జీవితాలు వెళ్ళట్లేదు. ఒకసారి ఇలాగా, ఒకసారి ఇలాగా, ఒకసారి ఇలాగా, ఒకసారి ఎందుకు ఇలాగ అవుతున్నాయి అంటే, ఒకటి నాకు కలిగిన దాన్ని నేను గట్టిగా పట్టుకోవట్లేదు. ఇంకొకటి ఇప్పుడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించు వారిమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందు. మన ఆత్మీయ జీవితాల్లో క్రమము అనేది ఎందుకు ఉండట్లేదు? క్రమం అంటే ఏంటి? ఒకే క్రమంలో, ఒకే దారిలో దేవుడు ఏది నాకు చూపిస్తున్నాడో అదే దారిలో నేను ఒక్క అడుగు ఇటుగాని అటుగాని, ఒక్క అడుగు, ఒక ఇంచు, మనము ఇలా ఒక ఇంచు, ఒక మన ఈ వేలులో ఇంత ఒక పాదము ఇప్పుడు ఇలా పెడుతున్నాము, పాదం కొంచెం ఇలాగైనా చాలు మనం తోతకపోయినట్టే. కిందని పెద్ద లోయ ఉంది, లోయ మీద కరెక్ట్గా మన అడుగు పట్టేటంత మట్టుకే దారి ఉంది. ఎలా నడుస్తున్నాం మనము? ఒకవేళ కొంచెం పాదం తప్పినా నేను లోయలో పడిపోతాను. అలాగే మన ఆత్మీయ జీవితాల్లో ఎందుకు క్రమంగా ఉండట్లేదంటే, పౌలు గలతీయులకు రాస్తూ అంటున్నాడు, మనం ఆత్మను అనుసరించి జీవించు వారిమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంది. ఒకవేళ నా ఆత్మీయ జీవితం క్రమముగా లేదు, హెచ్చుతగ్గులు ఉన్నాయంటే నేను ఆత్మను అనుసరించి జీవించట్లేదు అనుకుంటున్నాను. నేను అంతే, దేవుని ఆత్మ చేత నేను నింపబడిపోతున్నాను, దేవుని ఆత్మ ద్వారా నేను నడుస్తున్నాను అనుకుంటున్నాము, కానీ మనం ఒక భ్రమలో ఉంటున్నాం. ఎందుకు? నేను ఆత్మ అనుసరించి జీవిస్తూ ఉంటే, నేను ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాను. నా జీవితము రోజు రోజుకి ఇంకా హెచ్చులోనే ఉంటుంది, కానీ అంటే ఎదిగే అనుభవంలోనే ఉంటాను, కానీ రోజు రోజుకి నేను మళ్ళీ కిందకి దిగజారిపోయే అనుభవంలో ఉండను. ఆత్మను అనుసరించి నేను జీవిస్తాను. అందుకే అంటున్నాడు దేవుడు యోహానుతో రాయిస్తూ ప్రకటన గ్రంథంలో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, లేకపోతే దాన్ని ఎవరైనా అపహరించుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది. అపవాది పక్కనే ఉంటాడు. ఇప్పుడు నేను ఆత్మను అనుసరించి నేను నిజంగానే జీవిస్తున్నాను అనడానికి ఒక రోజు మనం క్రమంగా నడుచుకోవడం. మనం క్రమంగా నడుచుకోవట్లేదు అంటే నేను ఆత్మను అనుసరించి జీవించట్లేదు. ఇప్పుడు మనం ఆత్మను అనుసరించి జీవించాలి అంటే దేవుడు చెప్పినట్టు దానికి మనం ప్రయాసపడక్కర్లేదు. మీకు అర్థమైందా? నేను ఆత్మను అనుసరించి జీవించాలి అంటే మనమేమి ప్రయాసపడక్కర్లేదు. ఎందుకు చెప్తున్నాను ఆ మాట అంటే, చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం. ఇదైతే ఎంత అద్భుతమైన మాట. మన ఆత్మీయ జీవితాల్లో మనకు కలిగిన దాన్ని మనము గట్టిగా పట్టుకొని ఆత్మను అనుసరించి మనము క్రమముగా నడుచుకోవాలి అంటే ఈ మాట పట్టుకొని మనము దీన్ని నమ్మి మనము దేవుణ్ణి అడిగితే మన ఆత్మీయ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడేముందంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఇది మీరు ఇంటికి వెళ్ళాక ఇంకా జాగ్రత్తగా దీన్ని మళ్ళీ చదవండి, మీరు ధ్యానించండి. ఇక్కడ మనం ఎందుకు క్రమంగా నడుచుకోలేకపోతున్నాము, మనం ఎందుకు గట్టిగా మనకి కలిగిన దాన్ని పట్టుకోలేకపోతున్నామంటే, దేవుడు మనకి ఏదైతే పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, దేనికి అనుగ్రహిస్తున్నాడు? ఆయన సర్వసత్యములోనికి నడిపించడానికి. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? సంభవింపబోవు సంగతులను నాకు తెలియజేస్తాడు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట. తనంతటి తానే ఏమీ
బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. మళ్ళీ సంభవింపబోవు సంగతులు అంటే భవిష్యత్తు కాదు, జాతకాలు చెప్పడం కాదు. లేకపోతే ప్రవక్తలు చూడండి, పూర్వము పాత నిబంధనలో ప్రవచించినప్పుడు అలా జరుగుతుంది, ఇప్పుడు ఇలా జరుగుతుంది, అది కాదు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నేను ఆయన చిత్తానికి, తండ్రి చిత్తానికి కానీ వ్యతిరేకంగా వెళుతున్నా, లేకపోతే ఆ మార్గంలో నుంచి నేను కొంచెం పక్కకు నడుస్తున్నా, లేదా ఆత్మ నాకు చెప్తున్న మాట నేను వినకపోతే వెంటనే నన్ను హెచ్చరిస్తాడు. నువ్వు తోవ తప్పిపోతున్నావు కాబట్టి నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్త, సరి చూసుకో. దేవుడు మనకి ఏం తక్కువ చేశాడో మన ఆత్మీయ జీవితాల్లో మనము ఒకసారి పైకి ఉండి ఒకసారి తక్కువ ఉండడానికి. ఎక్కడైనా దేవుడు కొరత పెట్టలేదు. ఎక్కడ కూడా మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎదిగే విషయంలో దేవుడు మనకి ఏదీ కొరత చేయలేదు. ఈ ఆత్మ మనకి బోధిస్తాడు, చెప్తాడు ముందే. నాలో ఉన్న పరిశుద్ధాత్మ ముందే నాకు చెప్తాడు, ఇదిగో నువ్వు ఇక్కడ ఇలా మాట్లాడొద్దు, మాట్లాడితే నువ్వు పాపం చేసినట్టు అవుతావు. ఇదిగో నువ్వు ఇక్కడికి ఇలా వెళ్ళొద్దు, నువ్వు వెళితే నువ్వు పాపంలో పడతావు. నువ్వు ఇది చూడొద్దు, చూస్తే నువ్వు పాపంలో పడతావు. నువ్వు ఇది చెయ్యొద్దు, చేస్తే నువ్వు పాపంలో పడతావు. మనకంత టైం ఎక్కడుంది అసలు? అందుకని ఎప్పుడు మనకు టైం ఉండదు. ఎప్పుడైతే మనము ఇతరులను విమర్శించడంలో మనము సమయం గడిపేస్తూ ఉంటాము, నాలోకి నేను చూసుకునేదానికంటే ఎక్కువ నేను ఇతరులలోకి చూస్తూ ఉంటాను. నాలో ఏం జరుగుతున్నదో నాకు తెలియదు. తీర్పు తీర్చే విషయము, మాట్లాడే విషయము ఒకప్పుడు ఉన్నంత తీవ్రత ఇప్పుడు లేదు. అంత పట్టింపు లేదు, ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే నాకు కలిగిన దాన్ని నేను గట్టిగా పట్టుకోవట్లేదు. ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు క్రమంగా ఉండట్లేదు అంటే నేను అసలు ఆత్మను అనుసరించి నేను జీవించట్లేదు కాబట్టి ఆత్మ నాకు జరగబోయే సంగతుల్ని నాకు బోధిస్తున్నా, నన్ను హెచ్చరిస్తున్నా కూడా నేను పెడచెవిని పెడతాను. యెషయా గ్రంథంలో ఆయన యెషయా రాస్తూ అన్నాడు, తండ్రి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన మాటకి నా చెవిని నేను తొలగించుకోలేదు. కానీ మనం ఈనాడు ఏం వింటున్నాం? అందుకే ప్రభు అన్నాడు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏం వింటున్నారు, ఎలా వింటున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటాము? ఎన్ని సంవత్సరాలు? ఒక విషయంలో మనము దాంట్లో మన జయ జీవితము పొంది దానిలో మనము స్థిరముగా కొనసాగితే అప్పుడు దేవుడు ఇంకొక విషయాన్ని మనకు బయలుపరుస్తాడు, ఇంకొకటి నేర్పిస్తాడు. మనం నేర్చుకుంటున్నామే. ఆ 1వ క్లాసులోని ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనకేమనిపించదు. నేను మందిరానికి వెళ్తున్నానా లేదా, ప్రార్థన చేస్తున్నానా లేదా, బైబిల్ చదువుతున్నానా లేదా, ఆదివారం ఆరాధన చేస్తున్నానా లేదా, నేను దేవుని బిడ్డగా నేను చెప్తున్నానా లేదా, వీటితోటే దాంతో తృప్తి పడు. 100కి 90 మంది క్రైస్తవులు వాటితోటే తృప్తి పడిపోతారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, రండి నా దగ్గరికి రండి, నా ఎద్దు కూర్చోండి, నా కాడి మీ మీద ఎత్తుకున్న ఎద్దు నేర్చుకోండి, నేను మీకు నేర్పిస్తాను. ఎలా నేర్పిస్తాడు? ఆత్మ ద్వారా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జరగబోయే సంగతులను మనకి 100% ఇది నేను మీకు రాసిస్తా. ఈ వాక్యము నా జీవితంలో నెరవేర్చబడడం అయితే నేను చూశాను. బోధిస్తాడు. ఎవరు మనకు వచ్చి చెప్పక్కర్లే, నువ్వు ఇలాగ ఉన్నావు, నువ్వు ఇక్కడ తప్పిపోతున్నావు, నువ్వు ఇక్కడ ఇలా సరిగ్గా లేవు అని ఇంకొకళ్ళు ఎవరు వచ్చి మనకి చెప్పక్కర్లేదు. ఇంకొకళ్ళు ఎవరో వచ్చి మనకి చెప్తున్నారు అంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ మాట నేను వినట్లేదు కాబట్టి దేవుడు నన్ను ప్రేమించి వేరొకళ్ళని నా దగ్గరికి పంపిస్తున్నాడు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ మాట నేను వింటే వెంటనే నేను సరి చేసేసుకుంటా. ప్రభువా ఇదిగో నేను సరిగ్గా లేను, నన్ను క్షమించు. ఎందుకు ఇంకొకళ్ళు ఎవరో వచ్చి, దావీదు కాలంలో అంటే దేవుని ఆత్మ లేదండి కాబట్టి దావీదు పాపం చేస్తే ప్రవక్త వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తాడు. నేను మీలో ఇచ్చాను, ఆ పరిశుద్ధాత్మ నేను మీకు ఇచ్చాను కదా, నా దగ్గరకు వచ్చి అడగమంటున్నాను కదా, నా పరిశుద్ధాత్మతో నేను మిమ్మల్ని నింపుతానని నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు కూడా మనకి వేరొకళ్ళు అవసరం అవుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఎవడో వచ్చి నన్ను హెచ్చరిస్తే గాని, ఎవరో వచ్చి నాకు చెప్తేనే గాని నేను ఏ స్థితిలో
పరిస్థితిలో ఉన్నాం మనము? ఆత్మీయంగా ఎక్కడున్నాము మనము? నిర్లక్ష్యం. వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుడు అన్నాడు, అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిస్తాను. అహంకారం అంటే ఇంకొక అర్థం ఏంటి? నిర్లక్ష్యత. అంటే నేను బాగున్నాను, నేను ఆత్మీయంగా ఎంతో బాగున్నాను. అసలు రోజు రోజు పరీక్షించుకుని, ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు, ఎన్నిసార్లు టెస్ట్ చేసుకుంటారు? సిటీస్లోనైతే ఇళ్లలో ఉంటాయి బీపీ మెషిన్లను, షుగర్ మెషిన్లు. వాళ్ళు రోజు పొద్దున్న తినే ముందు ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి. ఇప్పుడు మనమైనా కూడా ఏదైనా జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, రక్త పరీక్ష చేశాడు, మందులు వాడిన తర్వాత మళ్ళీ ఎంత భక్తిపూర్వకంగా వెళ్ళిపోతారు హాస్పిటల్కి రక్త పరీక్ష చేసుకోవడానికి. శరీర విషయంలో ఉన్నంత పట్టింపు ఆత్మ విషయంలో ఎందుకు ఉండట్లేదు? నిర్లక్ష్యత. అది ఒక రకమైన గర్వం. అందుకు దేవుడు ఏం చేస్తాడు? సువార్తలో దేవుడు చెప్పినట్టు వానికి ఉన్నది కూడా మన దగ్గర నుండి తీసివేస్తాడు. నాకు ఉన్నది కూడా నా దగ్గర నుండి తీసేస్తాడు. ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత విషయంలో దేవుడు చెప్పినట్టు ఆ కిరీటం, నేను నీకు ఇచ్చిన కిరీటం జాగ్రత్తగా పట్టుకో, గట్టిగా పట్టుకో అన్నాడు. ఎప్పుడైతే నాకు ఇచ్చిన ప్రత్యక్షత విషయంలో నేను ఆ లక్ష్య పెట్టకుండా, దాని విషయంలో పట్టింపు లేకుండా నేను నిర్లక్ష్యంగా ఉంటానో దేవుడు దాన్ని తీసేస్తాడు. అక్కడి నుంచి ఏంటి? ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు నీవు జీవిస్తున్నావన్న మాటే కానీ నీవు మృతుడవే. ఇంక ఈ దేవుడు ఎన్ని మాటలు చెప్పని, ఎవరొచ్చి ఎన్ని మాటలు చెప్పని, ఎంత హెచ్చరించని, ఎన్ని చేయని అన్ని పెడచెవిని పెట్టేస్తాను. ఎందుకు? నేను బాగున్నాను. వీళ్ళేదో ఇలా చెప్తున్నారు కానీ నేనైతే బాగు. ఎందుకు మన జీవితాలు ఇలాగా? ఏ విషయంలోనైనా కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒక్క స్థానం దేవుడు మన ఒక స్థాయిలోకి తీసుకొచ్చాడంటే ఇంకొంచెం ఎదగాలి కదా. మళ్ళీ అవే వర్తమానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే, మాట్లాడిన దాని గురించి పదే పదే దేవుడు ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? మనం ఎదిగిన స్థితిలో మనం లేవు. ఇది నేను ఎవరికి తీర్పు తీర్చడానికి నేను చెప్పట్లేదు. ఎవరి ఆత్మీయ జీవితాలు వాళ్ళకి తెలుసు. నాకున్న భారాన్ని బట్టి నేను పంచుకుంటున్నాను. ఇది ఇచ్చిన వర్తమానాలు దేవుడు ఎందుకు ఇవ్వాలి? చెప్పినవి ఎందుకు చెప్పాలి? పిల్లలకి మనము ఏదైనా పని చెప్పామనుకోండి, ఒకే మాట 10 సార్లు ఎప్పుడు చెప్తాం మనము? వాళ్ళు విననప్పుడు. లేదా ఏదైనా ఒక పని చెప్పని చేసేసారు, ఆ పని వాళ్ళు రోజు చేయాలి, కానీ వాడు చేయకపోతే ఏం చేస్తాం? రోజు కొంతమంది పిల్లలు చూడండి, పొద్దునే లేచి బ్రష్ చేసుకోవాలి, రోజు పొద్దునే లేచి బ్రష్ చేయాలి, అది వాడికి తెలుసు వాళ్ళకి. కానీ ఏం చేస్తారు? చెయ్యరు. మనం పొద్దునే లేచి వాళ్ళని రోజు వాళ్ళకి జ్ఞాపకం చేయాలి, వాళ్ళ పక్క నుండి వాళ్ళ చేత చేయించాలి. మొండితనం. నేను చెయ్యకపోతే ఏమైంది? అలాగే ఆత్మీయ జీవితాల్లో ఏమైంది? ఇలా ఉంటే ఏమైంది? దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాడు. అందుకే చెప్తాడు దేవుడు. మన కర్మానికి మనం వదిలిపెట్టేస్తాడు. చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకు మనం అంటే అంత ప్రేమ కాబట్టి మనం విసుక్కుని మనం వదిలేసినట్టుగా దేవుడు వదలడు. మనకైతే దేవుడిని మనం ఏదైనా 1-2 సార్లు అడిగిన తర్వాత ఇవ్వకపోతే మనం విసిగిపోయి వదిలే అని వదిలేస్తాం మనం. కానీ దేవుడు అలా వదిలిపెట్టాడు. అయితే చెప్తాడు, చూస్తాడు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు తర్వాత ఇంక దేవుడు కూడా వదిలిపెట్టేస్తాడు. ఎందుకు? ముందు హెచ్చరించాడు కదా. హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, తన ఆత్మను మనలో పెట్టాడు. ఆత్మ జరగబోవు సంగతులను మనకి బోధిస్తున్నాడు, చెప్తున్నాడు. అయినా కూడా మనం పెడచెవి పెడితే మనం ఎవ్వరూ కాపాడలేరు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనం పరీక్షించుకోవడంలో తప్పలేదు. నా ఉద్దేశం అయితే, నా గ్రహింపు అయితే ఏంటంటే రోజు పొద్దున్న లేచి నా మాట విషయంలో, ఇతరులను విమర్శించే విషయంలో, తీర్పు తీర్చే విషయంలో, నా కోపం విషయంలో, నేను అబద్ధం ఆడుతున్నానా, ఇవాళంతా నిజంగా నా హృదయంలో సత్యం ఉందా, నేను సత్యమే పలుకుతున్నానా, ఎవరినైనా లేకపోతే హెచ్చించే విషయం నేను ఇతరులను హెచ్చిస్తున్నానా, లేకపోతే నన్ను నేను హెచ్చించుకుంటున్నానా, లేకపోతే ఎవరి మీదన్నా నేను ఏ విషయంలోనైనా నేను గర్వంగా నా మనసులో బయటకు అక్కర్లేదు, నా మనసులో దేని గురించి నేను గర్వించానా,
ఎన్ని విషయాలు ఉన్నాయండి పరీక్షించుకోవడానికి. పొద్దునే లేచి మనం ఏం చేస్తున్నా ఎప్పుడైతే మనం ఈ విషయాలు పరీక్షించుకుంటూ ఉంటామో అప్పుడు నేను ఎక్కడున్నానో నాలో ఉన్న పరిశుద్ధాత్మ నాకు బోధిస్తాడు. అమ్మ ఇదిగో ఈ విషయంలో నువ్వు గర్వించవు కాబట్టి దేవుడు నీకు విరోధి అయిపోతాడు, పడిపోతావు, జాగ్రత్త. వెంటనే సరి చేసుకోవచ్చు. దానికి ఎవరో వచ్చి మన పక్కన కూర్చుని చెప్పక్కర్లా. హెబ్రీయుల రాసిన పత్రికలో ఏముంది? చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వారి హృదయాల్లో నేను రాస్తాను నా క్రొత్త నిబంధన. ఇది ఆయన కోరిక, ఇది ఆయన మనకి ఇస్తున్న వాగ్దానం. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన. ఏం చేస్తున్నాం మనం? ఎక్కడున్నాం ఈరోజు? ఎలా ఉన్నాం? ఇది మీ వ్యక్తిగత జీవితాల్లో మీకు ఎవరికి వాళ్ళకి తెలుసు. కొన్నిసార్లు మనం వింటాం భావావేశంలో, ఇక్కడ కూర్చున్నంత సేపు ఉంటుంది ఆ భారము అదంతా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక. అందుకనే ఒకసారి మనం ధ్యానించుకున్నాము. ఎప్పుడైతే యేసు ప్రభువు ఒక ప్రసంగం చేసేసి రాత్రి ఆయన కొండకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రభువుని రమ్మనల్లా. చాలాసార్లు మనం వినే వర్తమానాలు, మన మందిరానికి వచ్చి కూర్చున్నప్పుడు వినే వర్తమానాలు కూడా అలాగే జరుగుతుంది. వర్తమానాలు వినేస్తాము, ఎంతో భారం వచ్చేస్తుంది. ప్రభువా ఇక ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టే జీవిస్తా అంటున్నాము. ఆయన అక్కడే వదిలిపెట్టేస్తాం. మనం గుమ్మం తట్టు మనంతటి మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నిజంగా దేవుడు విత్తుతున్న ఈ వాక్యము నూరెంతలుగా ఫలిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి. ఇప్పుడు దేవుడు గడిచిన వారాల్లో మాట్లాడినట్టు మనం ఎంతమందికి ఎంత ఆశీర్వాదకరంగా మనము ఉండాలి. హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, తన ఆత్మను మనలో పెట్టాడు. ఆత్మ జరగబోవు సంగతులను మనకి బోధిస్తున్నాడు, చెప్తున్నాడు. అయినా కూడా మనం పెడిచేవి పెడితే మనం ఎవ్వరూ కాపాడాలి. ఇప్పుడు ఎవరో ఒక మాట విషయంలో తప్పుగా మాట్లాడుతున్నారు, మనకి జ్ఞానం ఉంది కాబట్టి, వాక్య జ్ఞానం ఉంది కాబట్టి మనం వెంటనే వాళ్ళు సరి చేస్తాం. మరి నా మాట దగ్గరకు వచ్చేసరికి, నా కోపం విషయంకి వచ్చేసరికి, నేను తీర్పు తెచ్చే విషయంకి వచ్చేసరికి నేను ఎలా ఉన్నాను? అందుకు మనం వింటున్న వాక్యాన్ని అది మన శరీరంగా మార్చుకుంటున్నామా, లేకపోతే ఉత్తిన ఇతరులకు పంచిపెట్టడానికే మనము దేవుని దగ్గర నుంచి నింపుకుంటున్నామా? ఇది కూడా చూస్తాడు దేవుడు. ఎప్పుడైతే నేను దాన్ని నాలో నింపుకుంటున్నది నా శరీరంగా మారకుండా, దాని ప్రకారం నేను నడుచుకోకుండా, ఇతరుల కొరకు ఒకవేళ నేను నింపుకుంటే తీసేస్తాడు దేవుడు. అది పాపం. అందుకు మనం వింటున్న వాక్యం ఎలా వింటున్నాము? మనకి దేవుడు ఇస్తున్న ప్రత్యక్షత, దాన్ని పట్టుకుని ఉంటున్నామా, దాని ప్రకారం నడుచుకుంటున్నామా లేదా? ఇది మనం పరీక్షించుకోవాలి.